తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మార్గ చరిత్ర. ఈ చరిత్ర పూర్తిగా ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా ఆలకించండి. తిరుమల తిరుపతి నడక మార్గాల మెట్ల చరిత్రకు ఎంతో ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రాధాన్యత ఉంది. పూర్వం కాలంలో కొండపైకి వాహనాలు వెళ్ళే రహదారులు లేనప్పుడు భక్తులు కేవలం ఈ మెట్ల దారుల ద్వారానే శేషాచల కొండలను అధిరోహించి స్వామివారిని దర్శించుకునేవారు. తిరుమల చేరుకోవడానికి ప్రధానంగా 2 సంప్రదాయ మెట్ల మార్గాలు ఉన్నాయి. ఒకటి అల్లిపిరి మెట్ల మార్గం, రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ఇప్పుడు మీరు చూస్తున్నది అల్లిపిరి మెట్ల మార్గం. ఈ అల్లిపిరి మెట్ల మార్గం స్వామివారికి ఎంతో పూర్వం నుంచి ప్రాచుర్యంలో బాగా అందరికి దృష్టి ఆకర్షించే గొప్ప అల్లిపిరి మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గంలో 7 కొండలు తప్పకుండా ఎక్కవలసింది. ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉంది. పూర్వం నుంచి రాజులు అలాగే ఎంతోమంది నిర్మాణంలో పాలు పంచుకున్నారు. పూర్వంలో ప్రతిదీ విషయం కూడా మీకు వివరించి చెప్తాను. అల్లిపిరి మెట్ల మార్గం సంప్రదాయ పెద్ద దారి. అల్లిపిరిని తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రధాన ద్వారంగా భావిస్తారు. పేరు వెనుక చరిత్ర. పూర్వం అల్లిపిరిని అడిపులి అని అనేవారు. ఇది తమిళ పదం. ఈ తమిళ పదంలో కూడా అర్థం చెప్తాం. అడిపులి అంటే అడి అంటే పాదం అని, వెంకటేశ్వర స్వామి పాదం అని. అడి అంటే పులి అంటే చింత చెట్టు అని అర్థం. అంటే పిలిచేవారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టు క్రిందనే తిరుమల నంబి శ్రీరామానుజాచార్యులు కాళీ మార్గాన వెళ్ళే వారికి రామాయణ రహస్యాలను ఉపదేశించారని చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా ఆ పేరు అల్లిపిరిగా మారింది. మెట్ల సంఖ్య మరియు దూరం. ఈ మార్గంలో మొత్తం 3550 మెట్లు ఉంటాయి. దీని పొడవు సుమారు 9 నుండి 11 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చాలా కష్టతరంగానే ఉంటుంది. చారిత్రక ప్రాధాన్యత. శ్రీకృష్ణ దేవరాయలు, అన్నమయ్య వంటి ఎందరో రాజులు, మహర్షులు, భక్తులు ఈ మార్గం ద్వారానే కాలినడకన తిరుమలకు చేరుకునేవారు. అందరూ ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. ముఖ్యమైన ప్రదేశాలు. పాదాల మండపం. కొండ ఎక్కే ముందు భక్తులు ఇక్కడ స్వామివారి పాదాలను దర్శించుకొని మొక్కుకుంటారు. గాలి గోపురం. ఈ మార్గంలో సగ దూరం దాటిన తర్వాత లభించే ప్రధాన విశ్రాంతి ప్రాంతం. మోకాళ్ళ మెట్లు. మోకాళ్ళ ముడుపు అత్యంత సులువుగా ఉండే మెట్ల దారి. ఇక్కడికి రాగానే భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ మోకాళ్ళపై ఒత్తిడి పడిన ఓర్చుకుంటూ స్వామిపై భక్తితో ముందుకు సాగుతూ ఉంటారు. రెండోది శ్రీవారి మెట్టు మార్గం, రాజా మార్గం. ఈ మార్గం శ్రీనివాస మంగాపురం సమీపం నుండి ప్రారంభమవుతుంది. పూర్ణగాథ. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారితో వివాహం జరిగిన తర్వాత అగస్త్య మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉండి ఆపై ఈ శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే తిరుమల కొండపైకి వెళ్ళారని పురాణాలు చెబుతున్నాయి.
అందుకే దీనిని అత్యంత పవిత్రమైన మార్గంగా భావిస్తారు. మెట్ల సంఖ్య మరియు దూరం. ఈ మార్గంలో కేవలం 2100 మెట్లు మాత్రమే ఉంటాయి. దీని దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. చారిత్రక అభివృద్ధి. ఈ మెట్ల మార్గాన్ని విజయనగర సామ్రాజ్య పాలకులు కాలంలో బాగా అభివృద్ధి చేశారు. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు కూడా ఈ మార్గాన్ని ఉపయోగించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రత్యేకత. అల్లిపిరి మార్గంతో పోలిస్తే ఇక్కడ మెట్లు తక్కువగా ఉండటం వలన సంఘటన 1.5 నుండి 2 గంటల్లో కొండపైకి చేరుకోవచ్చు. మెట్ల మార్గాల విశేషాలు. భక్తులు విశ్వాసాలు. పాదరక్షలు లేకుండా నడవడం. కలియుగంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా శేషాచల కొండల రూపంలో వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ పవిత్ర కొండలను గౌరవిస్తూ భక్తులు పాదరక్షలు, చెప్పులు లేకుండా నడవడం ఆనవాయితీగా వస్తుంది. మొక్కులు చెల్లించుకోవడం. చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలు రాస్తూ కర్పూర హారతులు ఇస్తూ కొండ ఎక్కుతారు. అయితే ఈ అల్లిపిరి మెట్ల మార్గం భయంకరమైన అటవీ ప్రాంతంలో జరుగుతుంది. అల్లిపిరి మెట్ల మార్గం ఎవరెవరు నిర్మాణంలో పాలు పంచుకున్నారంటే, తిరుపతి నుండి ప్రారంభమయ్యే ఈ ప్రధాన కాలినడక మార్గం మొత్తం 3550 మెట్లు. అభివృద్ధిలో పల్లవులు, చోళులు మరియు రాయల కాలపు రాజులు ఎన్నో మండపాలు, గోపురాలను నిర్మించారు. గాలి గోపురం ఈ మార్గంలో అత్యంత కీలకమైన మైలురాయి అయిన గాలి గోపురమును 17వ శతాబ్దానికి చెందిన రాయలసీమ ప్రాంతీయ పాలకులైన మట్టి వంశపు రాజులు మట్టి అనంతరాజు నిర్మించారు. తదనంతరం కాలంలో బ్రిటిష్ వారు పరిపాలన ముగిసాక ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానములు టిటిడి భక్తుల సౌకర్యార్థం ఈ 2 మెట్ల మార్గాలకు పైకప్పులు, లైటింగ్ మరియు ఆధునిక సదుపాయాలను కల్పించి ఇప్పుడు ఉన్న రూపంలోకి తీసుకువచ్చారు. శ్రీవారి మెట్ల మార్గం కూడా మెట్ల మార్గంలో పాలు పంచుకున్న మహా గొప్ప రాజులు ఉన్నారు. ఈ మార్గం చాలా పురాతనమైనది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు తర్వాత వారు కూడా ఈ మార్గం ద్వారానే 7 కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారని చరిత్ర చెబుతుంది. ప్రాధాన్యత. శ్రీనివాస మంగాపురం సమీపం నుండి ప్రారంభమయ్యే ఈ మార్గాన్ని మొత్తం 2388 మెట్లు లేకపోతే 2100 మెట్లు ఉండవచ్చు. విజయనగర రాజులు వారి సేనాధిపతులు ఎక్కువగా ఉపయోగించి అభివృద్ధి చేశారు ఈ మెట్ల మార్గాన్ని. నేను మీకు ఎన్నో చరిత్రలు తెలియజేయాలనుకుంటున్నాను. తప్పకుండా ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్, తప్పకుండా మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు ప్లీజ్. అయితే ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు తప్పకుండా చెప్పులు వేసుకోవడం మానేయండి. చెప్పులు ధరించకుండా కాలినడకన వెళ్ళడం చాలా ఉత్తమం. ఆ శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉంటుంది. చూడండి అడవి ఎలా ఉంటుందో. అడవి చాలా దట్టమైన అడవి, పులుల ఫారెస్ట్గా, అలాగే ఎలుగుబంట్లు, అన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి
ప్రదేశంలోనే రక్షణగా ప్రతి ఒక్క భక్తుడు వేల సంవత్సరాల నుంచి పూర్వం నుంచి ఇప్పటికీ కాలినడకనే తిరుమల చేరుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి కొండ ఎక్కి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారిని కళ్ళారా చూసిన ఆనందంతో కష్టాలని మర్చిపోయి ఎంతో సంబరపడిపోతూ ఉంటారు భక్తులు. ఆ స్వామివారి మెట్ల మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి ఆశీస్సులు కలిగే ఉంటాయి. మెట్ల మార్గంలో ఇది స్వరంగ మార్గం. ఈ మార్గం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఈ మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు అనేక అడవి జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అడవి పందులు, అడవి జింకలు, కృష్ణ జింకలు, డిప్పి, అలాగే ఎలుగుబంట్లు, పులులు, అలాగే కొండ కోతులు, కొండ ముచ్చులు ఇలాంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అడవి కోళ్ళు కూడా ఎక్కువగా సంచరించి కానీ ఈ మధ్యన అంతరించిపోయాయి. ఇక్కడ చూడండి, శ్రీవారి కొండకి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం ఉందో. ఇన్ని కొండలు ఎక్కినా అంత దూరంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో మీరు చూడవచ్చు స్పష్టంగా శేషాచల అడవి ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ చుట్టుపక్కల అందచందాలను చూస్తూ కాలినడకన తిరుమల చేరుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుంది. అలాగే అక్కడ గాలి మరలు కనిపిస్తున్నాయి చూసారా, నిత్యం ప్రతిరోజు కరెంటు నీరు అందించే గాలి మరలు పర్యావరణానికి హాని కలగకుండా ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. తిరుమల కొండ సముద్ర మట్టానికి సుమారు 853 మీటర్లు 3200 అడుగులు ఎత్తులో ఉంది. 7 కొండలుగా ప్రసిద్ధి చెందిన ఈ శేషాచల కొండల్లో శ్రీవారి ఆలయం 7వ శిఖరమైన వెంకటాద్రిపై కొలువై ఉంది. అయితే తిరుమల కొండపైన కూడా మొన్నే కొత్తగా వెంకటాద్రి నిలయం అనే కొత్త భవనం కట్టి భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలబడుతుంది ఈ భవనం. అలాగే తిరుమల చేరుకున్న వారికి ఒకే దగ్గర వెంకటాద్రి నిలయంలో ఫుడ్డు, భోజనం, అలాగే తలనీళ్ళు సమర్పించుకోవడానికి, అలాగే ఉచిత వసంతి రూములు, ప్రశాంతంగా మార్గదొడ్లు, అన్ని సౌకర్యాలు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తురాలైన మాత్ర శ్రీ తారికొండ వేగమాంబ వెంకమాంబ అని పిలుస్తూ ఉంటారు. ఈ 3 రకాల పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు. ఈమెకు ఒక చరిత్ర ఉంది. తిరుమల అన్నప్రసాదానికి ఎంతో చరిత్ర కలిగిన గొప్ప అన్నప్రసాదం. ఇక్కడ దొరికినంత రుచికరమైన భోజనం కానీ ఆరోగ్యకరమైన భోజనం ఇంకెక్కడ ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. అంత ఆరోగ్యకరమైన అంత రుచికరమైన భోజనం తిరుమలలోనే లభిస్తుంది. అది కూడా ఉచితంగా లభిస్తుంది. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామిపై అంచలమైన భక్తిని ప్రకటించి తిరుమలలో అన్నదాన సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వేగమాంబ చరిత్ర ఎంతో అద్భుతమైనది. అందుకే నేను మెట్ల మార్గం చరిత్రతో పాటు ఈ చరిత్ర కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె జీవితం, తిరుమలతో ఆమెకు గల అనుబంధాన్ని గురించి పూర్తిగా వివరాలు నేను మీకు తెలియజేస్తున్నాను. బాల్యం మరియు భక్తి మార్గం అంటే జననం. వేగమాంబ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలానికి చెందిన తరికొండ గ్రామంలో 1730వ సంవత్సరంలో కృష్ణయ్య మంగమాంబ దంపతులకు జన్మించారు. బాల వింతతువు చిన్న వయసులోనే ఇజేంటి వెంకటాచలపతితో ఆమెకు వివాహం జరిగింది. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే భర్త మరణించారు. లోకాచారుల ప్రకారం విధవగా మారడానికి ఆమె
నిరంకరించారు. శ్రీవారిని తన భర్తగా భావించి తలపై ముసుగు వీసుకొని గాజులు మంగళసూత్రంతోనే ఉండిపోయారు. సమాజం నుండి వచ్చిన ఎన్నో నిందలను అవమానాలను ఆమె భరించారు. పుష్పగిరి పీఠానికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రి అనే గురువు వద్ద ఆమె మంత్రోపాధి ప్రదేశం పొంది యోగ సాధన ప్రారంభించారు. సుమారు 18 ఏళ్ల వయసులో వేగమాంబ తిరుమల క్షేత్రానికి చేరుకొని తిరుమలకు వచ్చే భక్తులు ఆకలితో ఆలమట్టించడం చూసి ఆమె చలించిపోయారు. శ్రీవారి ఆలయ ఉత్తర వీధిలో ఉన్న తన నివాసంలో భక్తులకు అన్నదానం చేయడం ప్రారంభించారు. వేగమాంబ భక్తిని మెచ్చిన శ్రీవారు ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆమె ఇంటికి వచ్చి ఆరతి తీసుకునేవారని, ప్రతిదీ నేటికి తిరుమల ఆలయంలో రాత్రిపూట ఏకాంత సేవ ముగిసిన తర్వాత వేగమాంబ వంశస్థులు ఇచ్చే ముత్యాల హారతిని స్వామివారికి సమర్పిస్తారు. ఆమె మహిమలను చూసి కొందరు పూజారులు ఈర్ష్యపడి ఆమెను తిరుమల నుండి వెళ్ళవేశారు. ఆ సమయంలో వేగమాంబ తిరుమల కొండలోని దట్టమైన తంబూర తీర్థంలో దాదాపు 6 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశారు. ఆ సమయంలో స్వామివారి స్వయంగా ఒక స్వరంగ మార్గం ద్వారా ఆమెకు ఆహారం అందించేవారిని భక్తుల నమ్మకం. ఆమె బ్రతికుండగానే సంజీవ సమాధి పొందారు. వేగమాంబ తన 87వ ఏట 1817 సంవత్సరం ఆగస్టు 21న తిరుమలలోని ఉత్తర వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ సంజీవ సమాధి పొందారు. ప్రస్తుతం తిరుమలలోని ఉత్తర వీధిలో ఉన్న ఒక పాఠశాల ఆవరణలో, అది వరహస్వామి కాటేజీల వెనుక ఆమె బృందావనం సమాధి ఉంది. నేటికి గుర్తింపుగానే ఉంది. ఆమె ప్రారంభించిన అన్నదాన సేవలను గౌరవిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారు తిరుమలలో నిర్మించిన అతిపెద్ద ఉచిత భోజన సముదాయానికి మాత్ర శ్రీ తారికొండ వేగమాంబ అన్నప్రసాద భవనం అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అంత గొప్ప ఆధ్యాత్మికత కలిగిన తిరుమల కొండలు తిరుపతి దేవస్థానం భక్తితో కొలిచే మహాదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను మీకు ఎన్నో చరిత్రలు, ఎన్నో మీకు తెలియని ప్రదేశాలు నేను చూపిస్తూ ఉంటాను. మీ రైతు బిడ్డ తెలుగు ట్రావెలర్ అంజీరామ్. నేను వీడియో తీస్తుంటే చూడండి, మా అబ్బాయి ఎలా చెప్తున్నాడో, హాయ్ అని చెప్తున్నాడు. మా అబ్బాయిని మోసుకుంటూ, అలాగే నా వెనకతలే నా కూతురు ఉంది. నా కూతురు, పిల్ల పాపల భార్యాభర్తలు అందరం కలిసి ఆనందంతో తిరుమల కొండకి వెళ్ళాం. మీ ఆశీస్సు మాకు